Hey there, this is Sheikh Jafar Sharif. ఈరోజు మనము నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. ఈరోజు 2 to 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సిబిఎస్ఈ స్టాండర్డ్ పేపర్లో వచ్చాయి ఈ క్వశ్చన్స్. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే a ఈక్వల్ టు 2 power 2 ఇంటూ 3 power x, b ఈక్వల్ టు 2 power 2 ఇంటూ 3 power 1 ఇంటూ 5 power 1 అండ్ c ఈక్వల్ టు 2 power 2 ఇంటూ 3 power 1 ఇంటూ 7 power 1. ఎల్సిఎం ఈ 3 ఎల్సిఎం ఎంత ఇచ్చాడంటే 3780 ఇచ్చాడు. వాడు ఏమన్నా అడుగుతున్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x వాల్యూ ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ప్రైమరీగా మీరు ఏం చేయాలి అంటే దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చూడండి అన్న, నేను ఏమొచ్చాను 378 ఇంటూ 10 అని రాయొచ్చు కదా, 378 ఇంటూ 10 అని రాయొచ్చు కదా. ఫర్దర్గా నేను ఏమని రాయొచ్చాను 8 + 7 15, 15 + 3 18, 9 టేబుల్లో పోతుంది కదా. 9 ఇంటూ 9 4 9 2 18, 9 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 10. దీన్ని కంప్లీట్గా ఇప్పుడు మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి కన్వర్ట్ చేసేయండి. 3 power 2 2 into 5. At the end మనకి ఏమొస్తుందా 3780 ఈక్వల్ టు 2 పవర్స్ రాయండి. ఫస్ట్ 2 power 2 ఇంటూ 3 పవర్స్ ఎంత వస్తున్నాయన్నా 3 power 3. నెక్స్ట్ 5 పవర్స్ ఎంత వస్తున్నాయన్నా 5 power 1, 7 power 1. ఓకేనా, ఇప్పుడు మనము దీన్ని దాంతో కంపేర్ చేయాలి. ఇప్పుడు మనం జనరల్గా ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేసే ఉన్నాయి కదా, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేసే ఉన్నాయి కదా నాన్న. కాబట్టి ఆల్రెడీ ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. ఈ ఎల్సిఎంకి మనం ఫైండ్ చేసే ఎల్సిఎం అనేది బ్యాలెన్స్ అవ్వాలి. అలా బ్యాలెన్స్ అయ్యేలాగా ఉండే ఎక్స్ వాల్యూవే ఆన్సర్ అవుతుంది. చూడండి అన్న, ఏకి బికి సికి ఎల్సిఎం రాయండి. అది ఆల్రెడీ 3780 అని మనకు తెలుసు. కాకపోతే మనం జనరల్ ఫైండ్ చేసే ఫార్మాట్లో రాస్తాం. జనరల్గా మనం ఏం చేద్దామంటే ఫైండ్ చేసే ఫార్మాట్లో రాస్తాం. ఏకి బికి సికి ఎల్సిఎం 2కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది నాన్న? 2 కదా, 2 power 2. ఓకేనా, ఇక్కడ 3 పవర్ మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే 3 power x కదా. ఓకే, నెక్స్ట్ 5 పవర్ ఇక్కడ దీన్ని కంపేర్ చేస్తే 1 ఉంది. ఓకే, 7 పవర్ ఎంత ఉంది నాన్న? 1 ఉంది. చూడండి నాన్న, ఇక్కడ ఇది ఫిక్స్డ్ నెంబర్, ఇది కూడా ఫిక్స్డ్ నెంబర్. ఈ నెంబర్ ఫిక్స్డ్ కదా, ఆ 2 నెంబర్స్ ఫిక్స్డ్ కదా నాన్న. ఈ నెంబర్ ఇంకా ఈ నెంబర్ వాటిని మార్చడానికి అయితే లేదు కదా. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 ఎంత ఉంది నాన్న? 3 power 3 ఉంది కదా. ఈ రెండింటిలో 3 power 3 ఉందా? లేదు కదా. కాబట్టి ఇక్కడ ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా ఫిక్స్ అయ్యాయి, పవర్ మాత్రం మనం చేయాలి. ఓకేనా, సో ఇక్కడ 3 power లేదు, ఇక్కడ 3 power 3 లేదంటే పక్క ఇక్కడ 3 power 3 ఉండాల్సిందే. అంటే ఎక్స్ వాల్యూ ఎంత నాన్న? 3. ఎక్స్ వాల్యూ ఎంత నాన్న? 3. ఇది మీకు రీసెంట్ సిబిఎస్ఈ స్టాండర్డ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ అన్న. కాకపోతే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాడు, ఏ వాల్యూలో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫిక్స్ చేసి ఇచ్చాడు. కాబట్టి మీరు ఆన్సర్ ఒకటే వస్తుంది, పక్కా ఒకటే వస్తుంది, మీరు చెప్పేస్తారు. ఒకవేళ ఒక నెంబర్ని వదిలేసి మిగతా 2 నెంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం ఇస్తే ఆ మిస్ చేసిన నెంబర్ని ఫైండ్ చేయమంటే అలాంటి సిచ్యువేషన్లో మోర్ దాన్ 1 ఆన్సర్స్ వస్తాయి నాన్న. అలాంటి దాని ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా, చూడండి అన్న, ఇదేమో మీకు రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ కూడా ఉంటుంది. ఆ అడ్వాన్స్డ్ వర్షన్ అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పి మరీ డిస్కస్ చేస్తాను. ఓకేనా,
the LCM of 16, 32, 40. Sorry. 16x 40 is 160. Find the value of x. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూడండి, ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటో చెప్తున్నాను చూడండి. ఇందాక క్వశ్చన్లో ఒక నెంబర్ మిస్ చేశాడు, కాకపోతే అక్కడ రావాల్సిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని ఫిక్స్ చేసేసాడు. అక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏం చేశాడు, ఫిక్స్ చేసేసాడు. కానీ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫిక్స్ చేయలేదు. అంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా మనకు నచ్చినన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్టర్బెన్స్ దేనికి జరగకూడదు, ఇక్కడ ఈ ఎల్సిఎం చేంజ్ అవ్వకుండా నచ్చినన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎల్సిఎంకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు నచ్చినన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ పోయిన సమ్లో ఆ ఫెసిలిటీ మనకు లేదు, కాబట్టి ఆన్సర్ పక్కా ఒకటే వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆన్సర్ అనేది 1 ఉండొచ్చు, మోర్ దాన్ 1 ఆన్సర్స్ కూడా రావచ్చు. ఇప్పుడు నేను ర్యాండమ్గా టిక్ చేసుకున్నాను క్వశ్చన్. ఇప్పుడు ఇదేంటంటే ఇంతకుముందు క్వశ్చన్కి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్. ఓకేనా? మీరు జనరల్గా ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే ఏం చేస్తారు అన్న, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తారు, అంతే కదా? ఏం చేస్తారు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తారు. 16 = 2 power 4. వెరీ గుడ్. నెక్స్ట్, ఎక్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయడానికి అసలు ఉందా? ఎక్స్ అనే నెంబరే మీకు తెలియదు కదా, సో దాన్ని అలా వదిలేసేయండి కొద్దిసేపు. నెక్స్ట్ 40కి 8 5 40, 2 cube into 5 power 1. చూడండి అన్న, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మీకు ఆల్రెడీ ఎల్సిఎం ఇచ్చేసాడు కదా, ఎంత? 160. ఎల్సిఎం = ఎంత ఇచ్చాడు? 160. 160కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చెప్పండి అన్న. 2 power 3 into 5 power 1. చూడండి అన్న, సారీ 2 power 5, 2 power 3, సారీ 2 power 6, ఇది కాదు కదా, 32 into 5 కదా, 2 power 5 into 5, ఐ హోప్ సో. 32 into 5, ఎస్, 32 into 5. చూడండి అన్న, ఈ మూడిట్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి? 2 power 5 ఉండాలి. చూడండి, ఇక్కడ ఈ నెంబర్ ఫిక్స్, ఇక్కడ ఈ నెంబర్ ఫిక్స్. ఈ నెంబర్ ఫిక్స్ కాదు కదా, ఓకేనా? ఈ 2 నెంబర్స్ని చేంజ్ చేయకూడదు, 16ని 40ని చేంజ్ చేయకూడదు పొరపాటున కూడా. అందులో పవర్స్ ఎంత ఉన్నాయి? 2కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఫస్ట్ దాంట్లో 4 ఉంది, థర్డ్ దాంట్లో 3 ఉంది, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 లేదు. అంటే పక్క ఎక్స్ లోపల 2 power 5 అయితే ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పుడే ఎల్సిఎం ఎంత వస్తుంది మీకు? 160 వస్తుంది, లేకపోతే రాదు కదా. సో పక్క 2 power 5 ఉండాలి. ఒకసారి దీన్ని చేసి చూడండి ఈ సమ్. ఇప్పుడు మీకు పక్క 160 వస్తుంది ఎల్సిఎం. చూడండి, ఈ మూడిట్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది నాన్న? 2కి 2 power 5, 2 power 5. ఇంకేంటో ఇక్కడ ఇంకో నెంబర్ ఏముంది నాన్న? 5. 5కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 5 power 1. 5 power 1. చెప్పాను నేను ఆల్రెడీ మీకు ఇది పోయిన క్లాస్లోనే. ఎల్సిఎం అనేది అన్నిట్లలో కామన్గా ఉండాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్ ఎగ్జిస్ట్ అయ్యి హైయెస్ట్ పవర్ అంటే చాలు. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి? 5 power 1. ఇక్కడ ఆల్రెడీ 5 power 1 ఎగ్జిస్ట్ అవుతుంది కదా, సో 5 power 1 వస్తుందా? ఈ సిచ్యువేషన్లో వస్తుందా? ఈ సిచ్యువేషన్ని నేను కన్సిడర్ చేస్తే వస్తుందా, రావట్లేదా? వస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2 power 5 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మీకు? ఇక్కడ 32 వచ్చింది. సో ఇది మాత్రమే ఆన్సర్ అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది మాత్రమే ఆన్సర్ అవుతుందని అనుకుంటున్నారు. నేను ఇంకో సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపించనా? చూడండి, 16 = 2 power 4. నెక్స్ట్ x = ఐ డోంట్ నో, 40 ఇది మీరు రాయొచ్చు కదా, 2 power 3 into 5 power 1. చూడండి అన్న, ఇప్పుడు నేను 2 power 5తో పాటు ఇంకో ప్రైమ్ ఫ్యాక్టర్ని కలుపుతున్నాను. ఇక్కడ ఇంకో ప్రైమ్ ఫ్యాక్టర్ని నేను ఇక్కడ కలిపాను. కలిపినప్పుడు ఏంటి? ఇప్పుడు ఒకసారి ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఎల్సిఎం చూడండి, ఇక్కడ ఉంది 2 నెంబర్సే. ఎల్సిఎంలో కామన్గా ఉండాల్సిన అవసరం లేదు నాన్న, కాకపోతే హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? హైయెస్ట్ పవర్ అనేది తీసుకోవాలి మీరు. చూడండి అన్న, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఎంత ఉంది? 2 power 5 కదా. మీకు 160 రావటం ముఖ్యం. హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఎంత ఉంది? 5 power 1 కదా. ఇక్కడ ఏమైనా మారుతుందా? 5 power 1 ఇక్కడ కూడా మీకు ఎంత వస్తుంది? సేమ్ ఎల్సిఎం వస్తుందా? ఇక్కడ ఏ ఎల్సిఎం వస్తుందో ఇక్కడ కూడా అదే వస్తుందా? మరి ఇక్కడ కూడా ఏమొస్తుంది? అదే వస్తుందా? కానీ ఇక్కడ నేను ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ యాడ్ చేశాను. ఎక్స్ట్రా ఫ్యాక్టర్ యాడ్ చేసిన ఇక్కడ 5 power 1 ఉంది, ఇక్కడ 5 power 1 ఉంది కదా. నేను 5 power 2 యాడ్ చేయకూడదు. 5 power 2 యాడ్ చేస్తే అది నాన్ సెన్స్. ఎందుకంటే
ఇంకొక ఎక్స్ట్రా 5 అనేది ఇక్కడ మల్టిప్లై అయిపోయి కొత్త ఎల్సిఎం వస్తుంది. కాబట్టి నేను 5/2 అనేది మల్టిప్లై చేయకూడదు. 5/1 మల్టిప్లై చేసినా ఇక్కడ 160 అనే ఎల్సిఎం అనేది డిస్టర్బ్ అవ్వట్లేదు. 160 అనే ఎల్సిఎం అనేది పొరపాటున కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు ఇక్కడ. అర్థమవుతుందా? అలాంటప్పుడు నేను 5/1 యాడ్ చేసినా పెద్దగా ఏం కాదు కదా. నాకు తెలిసి మీకు అయి ఉంటుంది నేను ఏం చెప్పదలుచుకున్నాను. ఓకేనా? సో ఈ సిచ్యువేషన్లో కూడా నాకు ఎల్సిఎం ఎంత వస్తుంది? 160 వస్తుంది. ఈ సిచ్యువేషన్లో కూడా నాకు ఏమొస్తుంది నాన్న? 160 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 5/1 కలిపినా కూడా పెద్ద తేడా ఏం తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 5కి 1 ఉంది. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 5కి 1 ఉంది. సో ఇక్కడ మీకు ఎంత వస్తుంది నాన్న ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ 2/5 అంటే 32 into 5 ఎంత? 160. ఇలాంటి సిచ్యువేషన్లో అడిగితే క్వశ్చన్కి ఆన్సర్స్ మోర్ దాన్ 1 కూడా ఉండొచ్చు. ఇది ఎప్పుడు జరిగింది? ఒక నెంబర్ మిస్ చేసినప్పుడు జరిగింది. అదే పోయిన సిచ్యువేషన్లో ఏం జరిగింది? మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫిక్స్ చేసేసాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ని పొరపాటున కూడా చేంజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని చేంజ్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఎల్సిఎం చేంజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ అలా పాసిబుల్ అవుతాయి. ఓకేనా? సో ఇది దీని బ్యాక్ ఎండ్లో ఉన్న సబ్జెక్ట్. ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫిక్స్ చేసి దాని పవర్ మిస్ చేస్తే పక్క ఆన్సర్ ఒకటే వస్తుంది. ఆన్సర్ అయితే మారదు, అది ఫిక్స్. ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ వన్స్ ఫిక్స్ అయ్యాయంటే పవర్ ఒకటే ఉంటుంది, అందులో అనుమానం లేదు. కానీ ఇక్కడ అసలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా నెంబరే మిస్ చేశాడు. నెంబర్ మిస్ చేశాడంటే ఆన్సర్స్ అనేవి మోర్ దాన్ 1 రావచ్చు. ఛాన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాటికి. కాబట్టి పోయిన క్వశ్చన్ మీకు ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఏంటంటే దానికి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్. అది ఇచ్చాడంటే ఇది ఇవ్వడు అని ఏం లేదు, ఇది కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ దాకా వచ్చిన వాడు ఇక్కడ దాకా రావడని ఏం లేదు కదా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా? చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ టాపిక్ మీద కూడా క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటంటే యావరేజ్. ఏంటది? యావరేజ్. ఈ టాపిక్ మీద కూడా మనకి క్వశ్చన్ ఇచ్చాడు. యావరేజ్ అనే టాపిక్ మీద కూడా మీకు క్వశ్చన్ ఇచ్చాడు. జనరల్గా యావరేజ్ అంటే ఏంటి అంటే, చూడండి అన్న, యావరేజ్ అంటే ఒక సిరీస్ ఆఫ్ డేటా ఉంది. ఒక సిరీస్ ఉంది డేటాది, ఒక సీక్వెన్స్ ఉంది డేటాది. ఆ సీక్వెన్స్లో ఉన్న డేటా అనేది డిఫరెంట్ డేటా ఉంటుంది. ఒక డేటా ఉన్నట్టు ఇంకో డేటా ఉండదు. కాకపోతే ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏంటంటే అన్ని డేటాస్ని కలిపి ఒకటే డేటాగా మారుస్తుంది. అంటే అన్ని వాల్యూస్కి కలిపి ఒక వాల్యూ అనుకున్నాం అనుకోండి, అన్ని వాల్యూస్ని కలిపి మనం ఇప్పుడు ఒక వాల్యూ అనుకున్నాం అనుకోండి, దాన్నే యావరేజ్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు డేటా మొత్తము డిఫరెంట్గా ఉందనుకోండి, హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. హ్యాండిల్ చేయడం ఏమవుతుంది? మీకు కష్టం అవుతుంది. అదే ఉన్న డేటా మొత్తాన్ని ఒకటే వాల్యూకి ఈక్వేట్ చేసామనుకోండి, అప్పుడు డేటా ఆ ఒక్క వాల్యూ అనేది మిగతా అన్ని డేటాలకి దగ్గరగా ఉండాలి. మీరు ఎలా తీసుకోవాలంటే యావరేజ్ వాల్యూని ఒక కంప్లీట్ సీక్వెన్స్ ఆఫ్ డేటాని అది మీరు ఉయ్యాలుగుతారు కదా, ఫల్క్రమ్ ఉంటుందా, ఆ ఫల్క్రమ్ అనేది ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. చిన్నపిల్లలు ఊగే ఉయ్యాలు ఉంటుందా స్కూల్లో, అది ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఒక ఫల్క్రమ్ అనేది ఏం చేస్తుంది? 2 మెంబర్స్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఎంత డేటా ఉన్నా కూడా ఒక పర్టికులర్ వాల్యూ అనేది దాని లోపల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డేటాని పోకుండా, కన్సిడరేషన్లోంచి బయటికి పోకుండా చూసుకొని అన్నిటినీ ఒక ఈక్వల్ డేటాగా మార్చుకొని అదే ఈక్వల్ డేటాగా యాక్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే యావరేజ్ అంటారు. జనరల్గా ఏంటంటే ఒక పర్టికులర్ వాల్యూ ఏంటది? అదొక పర్టికులర్ వాల్యూ. ఆ పర్టికులర్ వాల్యూ అనేది అన్ని వాల్యూస్ బదులు అదే వాల్యూ అనేది ఉంటుంది. అలాంటప్పుడు మీకు డేటా హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. దాన్ని ఏమంటారంటే యావరేజ్. అందులో ఒక యావరేజ్ ఏంటంటే మీన్. ఏంటది? మీన్. సార్ అన్ని వాల్యూస్ బదులు ఒకటే వాల్యూ ఉండడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. పర్లేదు, చెప్పేదేనండి. ఇప్పుడు నేను ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్ రాద్దామా? కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ 4 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటన్నా? 1 2 3 4.
ఓకేనా? వీటి సమ్ ఎంత చెప్పండి నాకు ఫస్ట్. 10. ఓకే, వీటికి ఇప్పుడు ఏం చేద్దాం? మీన్ ఫైండ్ చేద్దాం. ఏం చేద్దామంటే మీన్ ఫైండ్ చేద్దాం. మీన్ ఆఫ్ ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్ ఏంటన్నా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సింపులే కదా, చాలా ఈజీ ఫార్ములా. 8th క్లాస్ నుంచి చదువుకుంటూ వస్తున్నాం మనం. చూడండి అన్న, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వస్తుంది మనకి? 10. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత? 4. 4 1s 4, 2.5s ఎంత వస్తుందన్న? ఎండ్ ఆఫ్ ద డే 2.5 వస్తుంది. చూడండి అన్న, ఇప్పుడు మీన్ అంటే ఏంటంటే అన్ని వాల్యూస్ బదులు ఆ వాల్యూయే ఉంటుంది. ఆ వాల్యూ ఏంటంటే అన్ని వాల్యూస్కి దగ్గరలో ఉంటుంది, దూరంగా ఉండదు. వాటి మధ్యలో డిఫరెన్స్ పెద్ద తేడా ఏమి ఉండదు, అన్ని వాల్యూస్కి దగ్గరగానే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే యావరేజ్ అంటారు. ఆ యావరేజెస్లో ఒక టైప్ ఏంటంటే మీన్ అనేది ఒక విధమైన యావరేజ్. ఓకేనా? చూడండి అన్న, ఇప్పుడు ఇదే 2.5ని అన్ని వాల్యూస్ బదులు ఈ 1 బదులు 2.5 పెట్టండి, 2 బదులు కూడా 2.5 పెట్టండి, 3 బదులు కూడా 2.5 పెట్టండి, 4 బదులు కూడా 2.5 పెట్టండి. మీరు సమ్ చేస్తే మళ్ళీ 10 వస్తుంది. ఏంటి అంటే డేటా సమ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కలగకుండా అన్ని డేటాస్ని కలిపి ఒకటే డేటాగా మార్చుకోవటమే యావరేజ్ అంటే. అలాంటప్పుడు ఎలా ఉంటుంది? ఆ ఒక్క డేటా అనేది అన్ని డేటాస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి అన్ని డేటాస్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలుగుతుంది. దాన్ని ఏమంటామంటే యావరేజ్ అంటారు. ఆ యావరేజెస్లో ఒకటి ఏంటి అంటే మీన్. ఏంటది? మీన్. ఇది నేను నేర్చుకోవాల్సిన బేసిక్. చూడండి, ఇక్కడ ఏంటి, కొన్ని వాల్యూస్ ఏమో చిన్నగా ఉన్నాయి, మీన్ కంటే కొన్ని వాల్యూస్ చిన్నగా ఉన్నాయి, కొన్ని వాల్యూస్ ఏమో మీన్ కంటే పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఉన్న వాల్యూస్ అనేవి వాటిలోంచి కొంచెం తీసేసి చిన్నగా ఉన్న వాల్యూస్కి ఇస్తే అన్ని వాల్యూస్ ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు ఈ వాల్యూ చిన్నగా ఉంది, ఈ వాల్యూ చిన్నగా ఉంది అంటే ఈ 2 వాల్యూస్ కొంచెం పెద్దగా ఉన్నాయి మీన్ కంటే. ఆ వాల్యూస్ అనేది వాటి వాల్యూస్లో నుంచి కొంచెం తీసేసి లేని వాటికి ఇస్తాయి. ఆ లేని వాటికి ఇచ్చినప్పుడు అన్ని వాల్యూస్ ఈక్వల్ అయిపోతాయి. దాన్నే మీన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మెంటల్ ఎబిలిటీ స్కిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందన్న చెప్పేది అండి. ఇప్పుడు నేను ఈ 4 అబ్జర్వేషన్స్కి ఇంకొక అబ్జర్వేషన్ యాడ్ చేస్తాను. అప్పుడు అవి ఏమవుతాయి? 5 అబ్జర్వేషన్స్ అవుతాయి. 1 2 3 4 5 2.5. ఇప్పుడు నేను ఒక అబ్జర్వేషన్ యాడ్ చేశాను, కొత్త అబ్జర్వేషన్ నాకు నచ్చింది, ఒక అబ్జర్వేషన్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మీన్ ఫైండ్ చేయండి. చూడండి, ఈ 4 యాడ్ చేస్తే 10, సారీ 5 కాదు, ఓకేనా? ఈ 4 యాడ్ చేస్తే 10కి 2.5 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 12.5. ఎంత? 12.5. కానీ ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఎన్ని? 5. 5 2s 10, 5 5s 25. మళ్ళీ మీకు 2.5 వస్తుందా? మళ్ళీ మీకు మీన్ ఏమొస్తుంది? 2.5 వస్తుంది. చూడండి, దీన్ని బట్టి మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన బేసిక్ ఏంటంటే ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి మీన్ అనేది ఒక పర్టికులర్ వాల్యూ ఉంటే మళ్ళీ అదే వాల్యూని ఇంకో కొత్త అబ్జర్వేషన్గా యాడ్ చేస్తే అబ్జర్వేషన్స్ 4 నుంచి 5 అవుతాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, దానికి మీన్ ఎంత? 2.5. నేను అదే మీన్ని మళ్ళీ ఇంకొక మీన్, అదే మీన్ని నేను అబ్జర్వేషన్గా యాడ్ చేశాను. ఏం చేశా? అబ్జర్వేషన్ లాగా యాడ్ చేశాను. అలా యాడ్ చేసినప్పుడు మీన్ అనేది పొరపాటున కూడా మారదు. ఒకవేళ నేను ఈ అబ్జర్వేషన్ యాడ్ చేయకుండా అంతకంటే కొంచెం పెద్దది యాడ్ చేసి ఉంటే మీన్ ఏమవుతుందో ఒకసారి చూద్దామా? ఒక నిమిషం ఆగండి, ఇది ఇక్కడ కాకుండా ఇది ఇక్కడ ఉంచండి. ఇప్పుడు నేను అదే సేమ్ అబ్జర్వేషన్స్కి ఓకేనా వాటి మీన్ కంటే పెద్ద వాల్యూని అబ్జర్వేషన్గా యాడ్ చేస్తున్నా. చూడండి, సంథింగ్ లైక్ 3.5. ఇప్పుడు చేయండి అన్న, 10 13.5 13.5 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 5 అయినా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అన్న? 5 అయినా. 5 2s 10, 5 7s 35. మీన్ పెరిగిందా తగ్గిందా? ఈసారి మీన్ పెరిగింది. చూడండి అన్న, ఎప్పుడైతే మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇదే. ఇక్కడ చూడండి, ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి పర్టికులర్ మీన్ ఉంటుంది. మీరు ఒక కొత్త అబ్జర్వేషన్ యాడ్ చేయండి, అది సేమ్ ఆ మీన్నే కొత్త అబ్జర్వేషన్గా యాడ్ చేస్తే మీన్ మారదు. మీన్ అనేది ఏమవ్వదు? మారదు. ఒకవేళ మీన్ కంటే పెద్ద వాల్యూని అబ్జర్వేషన్గా యాడ్ చేస్తే మీన్ పెరుగుతుంది. మీన్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. ఒకవేళ మీన్ కంటే చిన్న వాల్యూని యాడ్ చేస్తే మీన్ తగ్గుతుంది. చూడండి అన్న, 1 2 3 4
సంథింగ్ లైక్ ఒక 1.5 అనుకోండి. ఓకేనా, ఒక 1.5 అనుకోండి. నేను మీన్ కంటే చిన్న వాల్యూని యాడ్ చేశాను. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన అబ్జర్వేషన్స్ 4. ఈ 4 అబ్జర్వేషన్స్కి మీన్ ఉంటుందా? ఆ మీన్ కంటే కొంచెం చిన్న వాల్యూని నేను యాడ్ చేశాను. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే 11.5 ఎంత వస్తుందన్నా మీకు? 11.5/5 5 2s are 10, 5 3s are 15. ఎంత తగ్గిందినా మీన్? ఎంత తగ్గిందినా మీన్? ఎంత తగ్గింది? 0.2 తగ్గింది. మీన్ ఎంత తగ్గింది? 0.2 తగ్గింది. మీరు ఈ కేసెస్ బాగా అబ్జర్వ్ చేయండి అన్న. మీరు ఈ కేసెస్ని బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎంత ఉందో ఇవి చూడండి. ఇప్పుడు నేను మీన్ చేశాను అనుకోండి, ఈ 4 మెంబర్స్కి మీన్ చేస్తే ఇవన్నీ ఏమవుతాయి? 2.5 2.5 2.5, ఇది కూడా 2.5 అవుతుంది. ఈ 4 మెంబర్స్కి మాత్రమే మీన్ చేస్తే. అలాంటప్పుడు ఇంకో 2.5 యాడ్ అయితే ఇది ఆల్రెడీ 2.5. అన్ని వాల్యూస్ ఏమవుతాయి? 2.5 ఉన్నాయి కదా. అలాంటప్పుడు మీన్ ఎందుకు మారుతుంది? ఇంకోసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు ఈ 4 మెంబర్స్కి మీన్ చేశారనుకోండి, ఏమొస్తుంది మీకు? 1 + 2 + 3 + 4/4 చేస్తే అందరికీ ఈక్వల్ వాల్యూ ఏమొస్తుంది? 2.5 2.5 2.5 2.5 వస్తుందా? నాకు తెలిసి మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది. అదే టైంలో మీరు ఇంకో 2.5 యాడ్ చేస్తే ఆల్ వాల్యూస్ ఆల్రెడీ ఈక్వల్ కదా. ఆల్ వాల్యూస్ ఆల్రెడీ ఈక్వల్ కదా. మళ్ళీ మీరు కొత్తగా మీన్ చేయాల్సిన అవసరం ఏంటి? 2.5 అయితే మారదు, సేమ్ మీన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది 3.5, ఇదేంటి 3.5. చూడండి, ఒకవేళ ఈ 4 అబ్జర్వేషన్స్కి మీన్ చేశారు. ఏం చేశారు? ఈ 4 అబ్జర్వేషన్స్కి మీన్ చేశారు. అలాంటప్పుడు ఇది ఏమొస్తుంది? ఇది 2.5 వస్తుంది, ఇది 2.5 వస్తుంది, ఇది 2.5 వస్తుంది, ఇది కూడా 2.5 వస్తుంది. చూడండి అన్న, 4 2.5తో ఒక 3.5 వచ్చింది. 4 2.5తో ఒక 3.5 వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆ 3.5 కూడా 2.5 అయిపోవాలి. లేకపోతే ఈ 2.5s అన్ని ఒక ఇవి 5 ఈక్వల్ వాల్యూస్ అయిపోవాలి. ఈ 5 ఏమవ్వాలి? ఈక్వల్ వాల్యూస్ అయిపోవాలి. చూడండి అన్న, జనరల్గా ఇక్కడ 2.5 ఉందంటే ఇక్కడ కూడా ఏముండాలి? మీన్ రావాలంటే 2.5 ఉండాలి. కానీ ఎక్స్ట్రాగా ఎంత ఎక్కువ ఉంది? 1. ఎక్స్ట్రాగా ఎంత ఎక్కువ ఉంది నాన్న? 1. ఎక్స్ట్రాగా ఎంత ఎక్కువ ఉంది? 1. ఆ 1 కూడా ఈ 5 అబ్జర్వేషన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే 1/5 1/5 1/5 అంటే ఎంత? 0.2 0.2. అప్పుడు అన్ని అబ్జర్వేషన్స్కి 0.2 యాడ్ అయితే మళ్ళీ అన్ని అబ్జర్వేషన్స్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. దాన్నే ఏమంటారు? మీన్ అని అంటారు. అంతే కదా. చూడండి అన్న, ఇంకోసారి చెప్తున్నా వినండి. ఈ జనరల్గా ఈ 4 అబ్జర్వేషన్స్కి మీరు మీన్ ఫైండ్ చేస్తే అన్ని 2.5 2.5 2.5 2.5 అన్ని 4 2.5 వచ్చినాయి. కానీ ఇక్కడ ఏముంది? మీకు 3.5 ఉంది లాస్ట్ దాంట్లో. అలాంటప్పుడు ఏం చేయాలి? అన్ని వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. అన్ని వాల్యూస్ ఏమవ్వాలి? అన్ని వాల్యూస్ ఏమవ్వాలన్నా ఈక్వల్ అవ్వాలి. అవ్వాలి అంటే జనరల్గా అన్నిట్లలో 2.5 ఉంది. 3.5 అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 1 ఎక్స్ట్రా ఉంది. ఆ 1 కూడా ఆ 5 అబ్జర్వేషన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఆ 1 కూడా ఎక్స్ట్రా. చూడండి, అన్నిట్లో 2.5 3.5 అంటే ఒకటి మిస్సింగ్గా, ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సారీ, మిస్సింగ్ కాదు, ఒకటి ఎక్స్ట్రా వచ్చిందా? ఆ 1 కూడా ఆ 5 మెంబర్స్కి, ఇప్పుడు ఒక 5 మెంబర్స్ పీపుల్ ఉన్నారనుకోండి, అట్లనే ఇక్కడ 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆ 5 మెంబర్స్కి ఆ 1 కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఏమవ్వాలి? ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అంటే 1/5 అంటే ఎంత? అందరికీ ఎక్స్ట్రాగా అందరికి ఎంత రావాలి? 2.5 మీద 2.5 మీద నేను అంటున్నా. అందుకే నేను కన్సిడర్ చేసిన దేని 2.5ని 2.5 మీద అందరికి ఎంత రావాలి? 0.2 ఎక్స్ట్రా వస్తే దీని లోపల ఉన్న 1 బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అందరు ఈక్వల్ అయిపోతారు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఇది 2.7 అవుతుందా? ఇది 2.7 అవుతుందా? ఇది 2.7 అవుతుందా? ఇది కూడా 2.7 అవుతుందా? ఇది 3.5 కాదు. ఇందులోంచి 1 తీసేసాను కదా. ఇందులో ఎక్స్ట్రా ఉంది అంటే ఆ 1 తీసేసి ఆ 1ని మళ్ళీ 5 మెంబర్స్కి వీడికి కూడా ఈక్వల్గా పంచాను. వీటి 1 తీసిన తర్వాత వీడి దగ్గర ఎంత మిగిలింది? వీడి దగ్గర 2.5 మిగిలింది కదా. వీడి 2.5కి ఎంత యాడ్ చేయాలి? 0.2 యాడ్ చేయాలి. అందరికి ఎంత వస్తుంది? ఇప్పుడు 2.7 వస్తుందా? 2.7 వస్తుందా? అందరికి ఏమొస్తుందా? 2.7 వస్తుందా? ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే మీకు MCQs ఇచ్చినప్పుడు మీరు సెకండ్స్లో ఆన్సర్ చేయాలి. గంటలు కూర్చొని చేస్తే లేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి అన్న, ఒకవేళ చూడండి ఇక్కడ 2.5 ఉండాలి, ఇక్కడ 2.5 ఉండాలి, ఇక్కడ కూడా 2.5 ఉండాలి, ఇక్కడ 2.5 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? 1.5 ఉంది. ఎంత తగ్గుతుంది నాన్న? ఎంత తగ్గుతుంది? 1 తగ్గుతుంది. క్లారిటీ వస్తుందో చెప్పేది? ఎంత తగ్గుతుంది నాన్న? 1 తగ్గుతుంది.
ఓకేనా. వీళ్ళ నలుగురు నుంచి కూడా ఎంత తగ్గాలి? 1 తగ్గాలి. వీళ్ళ నలుగురు నుంచి కూడా ఎంత తగ్గాలి? 1 తగ్గాలి. ఆ తగ్గిన 1 అనేది 5గురికి ఈక్వల్గా తగ్గాలి. చూడండి అన్న, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2.5 2.5 2.5 అన్ని 2.5 ఉన్నాయి, కానీ ఇక్కడ 1.5 ఉంది. ఎంత తగ్గుతుంది? 1 తగ్గుతుంది. బాబుకి ఎంత తగ్గుతుంది? 1 తగ్గుతుంది. కాబట్టే ఇక్కడ తగ్గింది. చూడండి, క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీన్ వాల్యూ తగ్గింది. ఇక్కడ నేను ఏం చేశానో ఇక్కడ కూడా అదే చేయాలి. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇదేనన్నా. ఓకేనా. ఇక్కడ 1 తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? ఇక్కడ 1 తగ్గుతుంది. చూడండి అన్న, ఇక్కడ కూడా ఎంత ఉండాలి? జనరల్గా 2.5 ఉండాలి. కాకపోతే ఇక్కడ ఎంత తగ్గింది? 1 తగ్గిందా? ఆ 1 తగ్గడం అంటే ఎట్లా తగ్గాలి? 5 మెంబర్స్కి ఈక్వల్గా తగ్గాలి. అప్పుడే అందరి వాల్యూ ఈక్వల్గా ఉంటుంది కదా. అందుకే -1/5. -1/5 అంటే -0.2. చూడండి, ఇప్పుడు 2.5 నుంచి 0.2 తీసండి. ఫస్ట్ అబ్జర్వేషన్ 2.3 వస్తుంది, సెకండ్ దానికి 2.3 వస్తుంది, థర్డ్ దానికి కూడా 2.3 వస్తుంది, ఫోర్త్ దానికి కూడా 2.3 వస్తుంది, ఫిఫ్త్ దానికి కూడా 2.3 వస్తుంది. అలా మీన్ మారుతుంది. ఓకేనా. ఇది మీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి ప్రైమరీగా. ఓకేనా. ఇలా చేస్తే మీకు ఆన్సర్ జల్దీ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు రీసెంట్గా ఇచ్చిన పేపర్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది. చూడండి, వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 5 నెంబర్స్ మీన్ ఎంత అంటే 15 అండి. మీన్ ఎంత అంటానన్నా? 15. మీన్ ఎంతనన్నా? 15. ఒక కొత్త నెంబర్ అనేది యాడ్ అయింది. ఏమైంది? ఒక కొత్త నెంబర్ అనేది యాడ్ అయింది. అప్పుడు అవి ఎన్ని నెంబర్స్ అవుతాయి? 6 నెంబర్స్ అయిపోతాయి. 6 నెంబర్స్. అది యాడ్ అయినప్పుడు మీన్ ఎంత ఉందంటే 17 ఉందంట. మీన్ ఎంత ఉంది? 17 ఉంది. ఇప్పుడు నాకు తెలిసి మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీన్ పెరిగింది అంటే పక్క వచ్చిన నెంబర్ అనేది మీన్ కంటే ఎక్కువ ఉంది. ఇందాకనే ఈ టాపిక్ క్లియర్గా చెప్పాను ఇప్పటిదాకా. మీన్ పాత మీన్ 15. మీన్ మీద ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 2. అందరికీ ఎంత ఎక్స్ట్రా వచ్చింది? ఇప్పుడు 6 మెంబర్స్ కదా, 6 మెంబర్స్కి ఎక్స్ట్రా ఎంత వచ్చింది? ఒక్కొక్కరికి 2 యాడ్ అవుతూ వచ్చింది. అంటే జనరల్గా మీన్ వాల్యూ కంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది? ఒక్కొక్కరికి 2 యాడ్ అయింది. ఆ 2 ఏ నెంబర్కి సంబంధించిన? ఆ 2 మన కొత్తగా యాడ్ అయిన నెంబర్కి సంబంధించింది. ఆ 2 ఏంటంటే ఎంతమందికి యాడ్ అయింది? ఆ 2 ఒకళ్ళకి యాడ్ అవుతుందా? అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా. ఇక్కడ 2 ఒకదానికి పెరుగుతున్నట్టు అన్నిటికీ ఈక్వల్గా పెరగాలి కదా 2. ఇప్పుడు 6 మెంబర్స్కి ఈక్వల్గా 2 పెరుగుకుంటూ వెళ్ళిందంటే అంటే ఎక్స్ట్రా మీన్ మీద ఎంత ఎక్స్ట్రా ఉంది? కొత్త నెంబర్ 2. 6 times 2 ఎక్కువ ఉంది. 6 times 2 ఎక్కువ ఉంది మీన్ మీద. అంటే 15 + 12 అంటే కొత్త నెంబర్ ఎంతనా? 27. అదే ఇప్పుడు మీరు జనరల్గా ఆ మీన్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేశారనుకోండి, కొంచెం లేట్ అవుతుంది మీకు. అందుకే ఆ సబ్జెక్ట్ చెప్పాల్సి వచ్చింది. నాకు తెలిసి మీకు ఇది క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ టుడే. లిజన్. త్రీ కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంట. కన్సిక్యూటివ్ అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి అని మీనింగ్ కదా. కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఆ న్యాచురల్ నెంబర్స్ ఏంటో నాకు తెలియదు. ఆ న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ పవర్ ఏమో 1 అంట, సెకండ్ నెంబర్ పవర్ ఏమో 2 అంట, థర్డ్ నెంబర్ పవర్ ఏమో 3 అంట. ఓకేనా. ఫస్ట్ నెంబర్ పవర్ ఏమో 1 అంట, సెకండ్ నెంబర్ పవర్ ఏమో 2 అంట, థర్డ్ నెంబర్ పవర్ ఏమో 3 అంట.
వాటిని ఆ పవర్స్ చేసిన తర్వాత యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతాయంటే జనరల్గా ఆ మూడింటిని యాడ్ చేసి పర్ఫెక్ట్ స్క్వేర్గా మారిస్తే ఎంత ఉంటుందో అంత అవుతుందంట. అంటే సింపుల్గా చెప్పాలి అంటే 3 consecutive natural numbers, 3 consecutive natural numbers. ఓకే, వాటి పవర్ నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను, దాని పవర్ 1 చేశారంట. ఓకేనా, సెకండ్ దాన్ని ఏమో కన్సిక్యూటివ్ అంటే ఎక్స్ ప్లస్ 1 నెక్స్ట్ టర్మ్, దాని పవర్ ఏమో 2 చేశారు, దాని పవర్ ఏమో 2 చేశారంట. థర్డ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 2 కదా, దాని పవర్ ఏమో 3 చేశారంట. వీటి మూడింటిని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేసి స్క్వేర్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత వస్తుందని చెప్తున్నాడంట. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 3x, 1 + 2 ఎంత 3, దీనికి ఈక్వల్ అవుతుందంట. ఇంకోసారి చెప్తున్నాను క్లియర్గా వినండి. ఫస్ట్ నెంబర్నేమో పవర్ 1 చేశారంట, సెకండ్ నెంబర్నేమో పవర్ 2 చేశారంట, థర్డ్ నెంబర్నేమో పవర్ 3 చేశారంట. ఇది అప్పుడు వాటి సమ్ని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ మూడింటిని యాడ్ చేసి స్క్వేర్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత అవుతుందంట. అలాంటప్పుడు ఏంటంటే ఇట్లా లార్జెస్ట్ నెంబర్ వాల్యూ ఎంత అని కనుక్కోమంటున్నాడు. లార్జెస్ట్ నెంబర్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 2, దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, చూడన్నా దీన్ని సింప్లిఫై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 + 2x a³ + b³ + 3a² b + 3ab². ఓకేనా, x³ 2³ ఎంత 8, 3a² b, 3a² b అంటే 3a² b 6x² వస్తుంది అంతే కదా. నెక్స్ట్ 3ab² 12x వస్తుంది. ఇది దేనికి ఈక్వల్ అన్న, దీనికి 9x². నెక్స్ట్ +9 + 2 3 6 6 3 18x. దీన్ని ఫర్దర్గా చేస్తే ఫస్ట్ x³ రాసుకోండి, x³ తర్వాత x² వాల్యూస్ ఏమున్నాయన్నా 6x², 7x². నెక్స్ట్ x వాల్యూస్ ఏమున్నాయి చూడండి, 3x అంతేనా, అంతే 3x, సారీ ఇది x కదా, 12x 3x ఎంత మొత్తం 15x ఎంత వస్తుందన్నా 15x. కాన్స్టెంట్స్ ఏమన్నాయి చూడండి, ఇది 1 8 9, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, క్యాన్సిల్ 9 క్యాన్సిల్. ఓకేనా, ఏం మిగిలిందన్నా 9x² + 18x. జనరల్గా ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది మీకు రీసెంట్ ఇయర్స్లో వచ్చింది. ఇయర్ అని నేను చెప్పాను కానీ రీసెంట్ ఇయర్స్లో ఎప్పుడో కనిపించింది ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ కనిపించింది నాకు. ఓకేనా, చూడండి 7x² - 9x² - 2x² - 2x². ఓకేనా, నెక్స్ట్ 15x - 18x - 3x = 0. x కామన్ తీయండి, x కామన్ తీస్తే ఏమొస్తుంది x² - 2x - 3 = 0. ఓకేనా, 0 వస్తుందా మీకు? చూడండి అన్న, ఒక x వాల్యూ ఎంత వస్తుంది 0. చూడండి అన్న, వాడు ఏమన్నాడు కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. x వాల్యూ 0 వస్తుందా? కుదరదు కదా, x వాల్యూ 0 అయితే రాదు కదా. సో x వాల్యూ 0 అయితే కాదు కదా. ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఫ్యాక్టరైజేషన్ అంటే 3 టేబుల్ కదా, 3 టేబుల్లో 3 పోవాలి, -3 రావాలి. కాకపోతే చూడండి -3x + x -3 = 0. కండిషన్ ఓకేనా? చూడండి -3 × +1 -3 -3 + 1 ఎంత, సారీ +x కదా, +x ఎంత. ఓకేనా, క్లారిటీ వస్తుందా నాన్న సమ్ మీద? ఓకే, ఇక్కడ వరకు మీకు ఓకేనా? ఈ x వాల్యూ 0 అయితే రాదు కదా, ఎందుకంటే x వాల్యూ ఇక్కడ 0 పెట్టాలంటే ఫస్ట్ అసలు న్యాచురల్ నెంబర్స్లో 0 ఉంటుందా? రాదు. అందుకే x వాల్యూ 0 అవ్వడానికి ఎలాంటి ఛాన్స్ అయితే లేదు.
దీనికి ఫర్దర్గా ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎంత వస్తుందన్న? ఫర్దర్గా ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎంత వస్తుంది? ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ మైనస్ 3 ప్లస్ 1 కామన్ తీయండి, ఎక్స్ మైనస్ 3. ఎక్స్ వాల్యూస్ ఏమొస్తున్నాయి అన్న? +3 -1. చూడండి, న్యాచురల్ నెంబర్స్లో -1 ఉంటుందా? ఉండదు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ నెంబర్ 3 అయితే నెక్స్ట్ నెంబర్ ఏమవ్వాలి? 4 అవ్వాలి. నెక్స్ట్ నెంబర్ ఏమవ్వాలి? 5 అవ్వాలి. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఈజ్ 5. ఇలాంటి క్వశ్చన్ మీకు వచ్చింది, కరెక్ట్గా ఇలానే కాదు కానీ ఏదోలా వచ్చింది మొత్తానికైతే. ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఫస్ట్ 3 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ దాన్ని పవర్ 1 చేయండి, నెక్స్ట్ దాన్ని పవర్ 2 చేయండి, నెక్స్ట్ దాన్ని పవర్ 3 చేయండి. ఆ పవర్స్ చేసిన తర్వాత యాడ్ చేయండి. ఆ యాడ్ చేసిన దేనికి ఈక్వల్ ఎంతంటే అవే నెంబర్స్ని యాడ్ చేసి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో దానికి ఈక్వల్ అవుతుందని చెప్పాడు. సార్ ఈ సమ్ కొంచెం కాంప్లికేట్ అయింది. అవును, కాంప్లికేట్ అయింది. దీన్ని ఈజీగా కూడా చేయవచ్చు. ఎలాగా అంటే చూడనా, ఇది కూడా ఒక స్కిల్లే. మీరు ఇలాంటి స్కిల్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది 4 మార్క్స్ ఆన్సర్స్కి వచ్చేసి ఉంటే ఇలా చేయండి, తప్పలేదు. కాకపోతే MCQస్లో వస్తే మీరు 3 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఇలా కూడా తీసుకోవచ్చు కదా. x - 1 x + 1 ఇవి కూడా కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్సే కదా. ఇవి కూడా కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్సే కదా. చూడండి, ఇక్కడ x వాల్యూ అనేది మ్యాక్సిమం కేసెస్లో న్యాచురల్ నెంబర్ అవ్వచ్చు, ఇంటీజర్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఈ కేసులో కానీ మీకు x వాల్యూ కాదు, x వాల్యూ కూడా న్యాచురల్ నెంబర్ అవుతుంది. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? కావాలంటే చూడండి, x - 1 టు ద పవర్ 1 ప్లస్ x టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ x + 1 టు ద పవర్ ఆఫ్ 3. ఇది కొంచెం ఈజీగా వస్తుంది ఆన్సర్. ఇవి 3 యాడ్ చేయండి, -1 + 1 క్యాన్సిల్. x + x ఎంత? 3x ఈక్వల్ టు 3x స్క్వేర్. 3x స్క్వేర్. ఓకేనా? చూడండి, x³ + 1 3a² b 3x స్క్వేర్ 3ab స్క్వేర్ 3x ఈక్వల్ టు ఎంత నాన్న? 9x స్క్వేర్. ఓకేనా? 9x స్క్వేర్. చూడండి అన్న, x³ వాల్యూస్ అన్న దగ్గర రాయండి. x³ వాల్యూస్ అన్న దగ్గర రాయండి. x³ నార్మల్గా రాసేయండి. x² ఏమొస్తుంది అన్న? 3x² + x² 4x². చూడండి అన్న, +1 -1 క్యాన్సిల్. x + 3x 4x ఈక్వల్ టు ఎంత? 9x స్క్వేర్. 9x స్క్వేర్. ఓకేనా? 9x స్క్వేర్. x 4x² - 9x² -5x² -5x స్క్వేర్. నెక్స్ట్ 4x యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 0. ఇప్పుడు ఇక్కడ x కామన్ తీయచ్చు కదా. x కామన్ తీస్తే x² - 5x + 4x ఈక్వల్ టు ఎంత? 0. ఓకేనా? ఇక్కడ ఒక x వాల్యూ ఎంత వస్తుందన్నా? మీకు 0 వస్తుంది. x వాల్యూ ఒకటి ఎంత వస్తుందన్నా? 0 వస్తుంది. ఇలా కుదురుతుందా? కుదరదు కదా. మీకు x వాల్యూ 0 అయితే ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది? మీకు -1 వస్తుంది. -1 అనేది న్యాచురల్ నెంబరా? కాదు కదా. కాబట్టి x వాల్యూ 0 పాసిబుల్ అవుతుందా? కాదు. ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయండి. మీకు ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. చూడండి, x² -4x - x సారీ x కామన్ తీసేసాను కదా, +4 ఈక్వల్ టు 0. ఓకేనా?
ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4, ఇక్కడ -1 కామన్ తీయండి. ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0నా? ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీకు వాల్యూస్ ఏమొస్తున్నాయి? ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0. ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్ వాల్యూస్ ఎంత వస్తున్నాయి అన్న? ఎక్స్ ఈక్వల్ టు 1,4. చూడండి ఒకసారి ఎక్స్ వాల్యూ 1 పెట్టి చూడండి. 1 - 1 అంతా 0నా? ఫస్ట్ వాల్యూ మీకు ఎంత వస్తుంది? 0. న్యాచురల్ నెంబర్స్లో 0 ఉంటుందా నాన్న? న్యాచురల్ నెంబర్స్లో 0 ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఎక్స్ వాల్యూ 1 అవ్వదు. ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి? 4 అవ్వాలి. 4 - 1 ఎంత అన్న? 3. తర్వాత ఏమొస్తుంది? 4. తర్వాత ఏమొస్తుంది? 5. మీరు ఇలా ఫైండ్ చేసినా కూడా ఆన్సర్ పక్కా వస్తుంది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్.